నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. బైంసా ఏసీబీ వాళ్ళలో బైంసా కమిషనర్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ పట్టుబడ్డాడు. పురాణ బజార్ కు చెందిన రాధేశం ఇళ్లకు అనుమతులు లేవు, 30,000 ఇవ్వాలని కోరారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. లంచానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जाएगा। या तो गिरा दे दूँ या तो आके पैसे दे दो। कितना पूछा था? 30,000 ना कि 30,000 रुपये दे देते, 700 बात कराए, 700 बड़ा एसीबी के पास गए वो एसीबी से पास जाए, एसीबी को मिल के एसीबी के हाथ से पकड़ा गया। బైంసా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు. బాధితుడు బాలా షరఫీ రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు, దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల 16న కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో 30,000 రూపాయలు లంచం ఇస్తే ఆయన జోలికి వెళ్ళమని లక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతానని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు. ఈరోజు 30,000 రూపాయలు బాధితుడు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాము. కేసు పరిశోధన